అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హడావుడిగా G7 వేదికను వీడి అమెరికాకు తిరుగు ప్రయాణం కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తెహ్రాన్ గగనతలాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకొస్తామని ఇజ్రాయెల్ ప్రకటించిన వేళ ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ నగరాన్ని ప్రజలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ట్రంప్ స్వయంగా హెచ్చరికలు జారీ చేయడం దీనికి ఆజ్యం పోసినట్లయింది. ఇరాన్లోని అణు కేంద్రాలు పెద్దగా దెబ్బతినలేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అధిపతి రఫాలే గ్రూసీ వెల్లడించారు. శుక్రవారం చేసిన దాడులు మినహా మిగిలినవి పెద్దగా వీటిపై ప్రభావం చూపలేదని అభిప్రాయపడ్డారు. నతాంజ్లోని భూగర్భ అణుశుద్ధి కేంద్రంపై పెద్దగా వీటి ప్రభావం లేదని పేర్కొన్నారు. విద్యుత్ సరఫరా అంతరాయాలు వంటివి చోటు చేసుకుని అక్కడి మొత్తం 15,000 సెంట్రిఫ్యూజ్లు దెబ్బతిని ఉండొచ్చన్నారు. నతాన్స్ ఫార్దో అణు కేంద్రాలను భూగర్భంలో లోతుగా నిర్మించారు. వీటిని పేల్చేయాలంటే అత్యంత భారీ శ్రేణికి చెందిన GBU-57 బంకర్ బస్టర్ బాంబులు అవసరం. అవి అమెరికా వద్ద మాత్రమే ఉన్నాయి. ఇరాన్లోని ఫార్దో అణు కేంద్రంలో యురేనియంను 60% పైగా శుద్ధి చేయగలరు. ఇది అణుబాంబులు తయారు చేయడానికి అవసరమైన దానికి చాలా సమీపంలో ఉన్నట్లే లెక్క. 2023లో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఈ కేంద్రంలో 83.7% శుద్ధి చేసిన యురేనియంను గుర్తించింది. అణుబాంబుకు అవసరమైన 90%కి ఇది చాలా దగ్గరగా ఉంది. ఫార్దో కేంద్రాన్ని ఓ పర్వతం లోపల సొరంగాల్లో నిర్మించారు. ఇక్కడ 3,000 సెంట్రిఫ్యూజులు ఉన్నట్లు అంచనా. దీనిని సాధారణ బాంబులు ధ్వంసం చేయలేవు. ఇరాన్ నుంచి అణు బాంబు తయారీని దూరం చేయాలంటే దీనిని ధ్వంసం చేయడం అమెరికా, ఇజ్రాయెల్కు చాలా ముఖ్యం. ట్రంప్ హడావుడిగా సిట్యువేషన్ రూమ్ను సిద్ధం చేయించి వాషింగ్టన్కు తిరిగి రానుండటంతో అమెరికా కూడా ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేయడంలో ఇజ్రాయెల్తో చేతులు కలపనుందనే ప్రచారం జోరందుకుంది. ఇందుకోసం దాదాపు 20 అడుగుల పొడవుండే GBU-57 అనే భారీ బంకర్ బస్టర్ బాంబును వాడాల్సిందే. ఇది సుమారు 13,600 కిలోల బరువు ఉంటుంది. దీనిని కేవలం అమెరికాకు తురుపు ముక్క అయిన B-2 స్పిరిట్ బాంబర్లు మాత్రమే ప్రయోగించగలవు. కొన్ని నెలల క్రితమే ఈ రకానికి చెందిన దాదాపు 5 యుద్ధ విమానాలను పశ్చిమాసియా సమీపంలోని డియాగో గార్సియా బేస్కు చేర్చింది. దీనికి తోడు రీఫ్యూయలింగ్ ట్యాంకర్లు, ఇతర యుద్ధ విమానాలు, ఆయుధాలను అమెరికా పశ్చిమాసియాకు తరలిస్తోంది. ఆ దేశ విమాన వాహక నౌక USS నిమిట్జ్ కూడా ఇప్పటికే ఈ దిశగా బయలుదేరింది. ఓ పోర్టు విజిట్ను కూడా రద్దు చేసుకుని ఇది పశ్చిమాసియాకు ప్రయాణం కట్టింది. దీంతో పాటు డెస్ట్రాయర్లు, ఇతర సహాయక నౌకలు వస్తున్నాయి. బ్రిటన్ కూడా తన ఫైటర్ జెట్లను మోహరిస్తూ ఉండటం టెన్షన్ పెంచుతోంది. అమెరికా కూడా ఇజ్రాయెల్తో కలిసి యుద్ధం చేస్తుందన్న ప్రచారంపై ప్రముఖ వ్యాఖ్యాత టకర్ కార్ల్సన్ ట్రంప్ను విమర్శించారు. దీనికి అమెరికా అధ్యక్షుడు తనదైన శైలిలో స్పందిస్తూ ఇరాన్ వద్ద అణ్వాయుధం ఉండకూడదు అన్న విషయాన్ని ఎవరైనా ఆ టకర్ కార్ల్సన్కు వివరించండి అని వెటకారంగా చెప్పారు. దీంతోపాటు సోషల్ మీడియా పోస్టులో కూడా ఇరాన్కు అణ్వాయుధం అందదు అని ట్రంప్ తేల్చి చెప్పారు. దీంతో ఆ దేశ అణు కేంద్రాలపై అమెరికా దాడి జరపొచ్చనే ప్రచారానికి బలం చేకూరుతోంది. మరోవైపు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం గురించి ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ చేసిన వ్యాఖ్యలను ట్రంప్ ఖండించారు. తాను G7 సదస్సును ఎందుకు వీడుతున్నానో మేక్రాన్ తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. తాను వాషింగ్టన్ ఎందుకు వెళ్తున్నానో ఆయనకు తెలియదని చెప్పారు. కాల్పుల విరమణ ఒప్పందం గురించి కాదు, అంతకంటే పెద్దదే జరగబోతోందని ట్రంప్ తన ట్రూత్ సోషల్లో పోస్టు పెట్టారు.